అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఎంత చెప్పినా మారవా? ఏవండి, మీతో గొడవ పెట్టుకోవడం నా ఉద్దేశం కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే దాని వెనక ఎంత ఆలోచన ఉంటుందో మీకు తెలుసు. అదే మీ కెరీర్ గురించి అయితే ఇంకెంత జాగ్రత్తగా ఉంటానో ఎందుకు ఆలోచించడం లేదు? ఆలోచించేదానివైతే ఇలా ఎందుకు చేస్తావు? అంటే పల్లవి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్గా, నిన్ను లిరిసిస్ట్గా మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ గొడవల వల్ల ఆ ఆల్బమ్ ఎఫెక్ట్ అయితే అవ్వదండి. పర్సనల్ లైఫ్లో కోపాన్ని ప్రొఫెషనల్ లైఫ్లో చూపించను. ఈ ఆల్బమ్ మీ కెరీర్, దానికి ఏ ఆటంకం లేకుండా చూసుకునే బాధ్యత నాది. పల్లవి కోసం కాకపోయినా మీకోసమైనా మనసు పెట్టి పాటలు రాస్తాను. కానీ నువ్విలా కోపంగా ఉంటే ఫర్దర్గా తను నీతో డిస్కస్ చేయడానికి భయపడుతుంది. ఆఖరికి ఇంటికి రావడానికి కూడా ఆలోచిస్తుంది. ఆ ఆలోచన, భయం ప్రొఫెషన్లో అవసరం లేదండి. ఇంటికి వస్తే లిమిట్స్ తెలుసుకుని నాతో మీతో సరిగ్గా బిహేవ్ చేయమని నా మాటగా మీరు చెప్పండి. ఇంకో రిక్వెస్ట్, మన మధ్య ప్రేమ మాత్రమే ఉండాలనుకుంటే ఇంకెప్పుడు నాతో పల్లవి గురించి మాట్లాడొద్దండి. మాట్లాడను. ఇంత సీరియస్గా స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తెస్తాను? అయినా పెళ్ళం కోపం మొగుడికి శాపం అంటారు. కానీ నీ విషయంలో మాత్రం నీ కోపమే నీకు అలంకారం. ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారా? కాదు, నా పెళ్ళానికి ప్రేమతో బటర్ పూస్తున్నాను. నువ్వు కోపాన్ని కంటిన్యూ చెయ్యి. నేను నీ కళ్ళల్లో అందాన్ని ఇంత దగ్గర నుంచి చూస్తాను. నన్ను ఏడిపించాలన్నా నవ్వించాలన్నా అది మీకే సాధ్యం. ఏడిపించడం అన్నది అనుకోకుండా జరుగుతుంది. కానీ నవ్వించడానికి మాత్రం పకడ్బందీగా ప్లాన్ కావాలి. పరిస్థితులు సహకరించాలి. అబ్బో, చాలా పెద్ద తతంగం అది. అన్నీ మర్చిపోయి ఇంటికి ఎంత సంతోషంగా వచ్చాను. ఆ మహాతల్లి టాపిక్ తెచ్చి మూడ్ మొత్తం నాశనం చేశారు. మూడంటే ఇప్పుడు న్యూస్ పేపర్లు, కాఫీలు. అబ్బా, అది కాదండి. మూడంటే నా మనసు పాడు చేశారు అని. నారు పోసిన వాడికి నీరు పోయడం తెలుసు. నీ మనసుని ఎలా సరిచేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయాలు మాత్రం మీకు బాగా తెలుసు. అస్సలు కుదరదు. అర్జెంట్ వర్క్ ఉంది, తొందరగా పంపించండి. ఇంకెవరి కొంపలు కూల్చాలి? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? మా అన్నయ్యకి దగ్గరై మమ్మల్ని మర్చిపోయావా? నీ గురించి ఫస్ట్ టైం నిన్ను మా అన్నయ్య సాంగ్ రికార్డింగ్ టైంలో మహతి స్టూడియోలో చూశాను. అప్పుడే నీ మీద, నీ బిహేవియర్ మీద డౌట్ వచ్చింది. మా వదిన్ని జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాను. కానీ మంచితనంతో లైట్ తీసుకుంది. ఇప్పుడు నీ వల్ల బాధపడుతుంది. నా వల్ల ఏంటి? నేనేం చేశాను? ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఏదో తప్పు చేశావని మా వదిన కన్నీళ్లు చూస్తేనే అర్థమవుతుంది. చూసింది మాత్రమే మాట్లాడతానన్నావు, ఇదేనా? మా వదిన లేనప్పుడు నువ్వు మా ఇంటికి వెళ్ళటం, మా అన్నయ్య నిన్ను బయటికి తీసుకువెళ్ళటం అంతా నాకు తెలుసు. నేను చూశాను. అందరూ సంతోషంగా ఉండాలనుకునే మా వదిన ఆ రోజు చిన్న పిల్లలా ఏడ్చిందంటే దానికి కారణం నువ్వే అని ఆ మాత్రం గెస్ చేయలేననుకున్నావా? సగం సినిమా చూసి రివ్యూలు రాసే వాళ్ళల్లా కాన్సెప్ట్ మొత్తం తెలియకుండా కథలు అల్లుకోకు. కథలు అల్లాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నీ వల్ల మా వదిన లైఫ్ డిస్టర్బ్ అయితే ఊరుకోను. ఎవరో లైఫ్ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నీకు మీ వదిన మీద పిచ్చి ప్రేముంటే వెళ్ళి ఓదార్చు. అంతేకాని
ఇలా నడి రోడ్డు మీదకొచ్చి నోటికొచ్చినట్టు వాగావంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? కొడతావా? చంపేస్తావా? నువ్వేం చేసినా ఊరుకోటానికి నేను మా వదినంత సాఫ్ట్ సైలెంట్ కాదు. నాకు ప్రాబ్లం వస్తే ఎందుకులే అని ఆలోచిస్తానేమో కానీ మా వదిన ప్రాబ్లంలో ఉంటే మాత్రం సెకండ్ కూడా ఆలోచించను. ఎలాంటి వాళ్ళైనా సరే వదిలిపెట్టను. అయిపోయాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? గొడవకొచ్చే ముందు, వార్నింగ్ ఇచ్చే ముందు విషయం పూర్తిగా తెలుసుకోవడం బేసిక్ కాన్సెప్ట్. మీ వదినని నేనేం చెయ్యలేదు. ఆ ఏడుపు కారణం నేను కాదు అని ఎంత చెప్తున్నా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చూడు పాప, ఇలాంటి భారీ డైలాగులు నీ క్యారెక్టర్ కి సెట్ కావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చూడు పాపి, మనుషుల్ని చూసి పలానా అని ఫిక్స్ అవ్వకు. ఇంకోసారి మా వదిన జోలికొస్తే నీ కాళ్ళు చేతులు విరిచేసి నా క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాను. చూడు, మా వదిన నీలా ఒంటరిది కాదు. తన వెనక ఒక కుటుంబం ఉంది. ఏ కష్టం వచ్చినా తను మాకు చెప్పకపోయినా మేం తెలుసుకుంటాం. కారణమైన వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టాం. మైండ్ ఇట్. నన్ను డైరెక్ట్ గా ఢీ కొట్టలేక ఇంట్లో వాళ్ళందరికీ నా గురించి చెప్పి సింపతి కోసం ట్రై చేస్తున్నావా ఉషా? నువ్వు ఎంత మందిని పంపించినా నా కుట్రలు ఆగవు, నీ కష్టాలు తీరవు. మేఘనా, ఏంటి బాస్ సడన్ గా వచ్చారు? రండి కూర్చోండి. ఇది నా ఆఫీస్. నాకు నచ్చినప్పుడు వస్తాను, తోచినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ మర్యాదలేంటి? నేను నార్మల్ గా పలకరిస్తే మీరెందుకు బాస్ ఇంత సీరియస్ అవుతున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. పేరుకి పెత్తనం ఇస్తే తలంతా గురిగినట్టు ఇద్దరు కలిసి కంపెనీ నాశనం చేస్తున్నారు. వాట్? నాశనమా? దేని గురించి మాట్లాడుతున్నావు సంజయ్? స్కూల్ యూనిఫామ్ ప్రాజెక్ట్ విషయంలో క్వాలిటీ గురించి ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి? అది నిజమా కాదా? లో క్వాలిటీ బట్టలు ఇవ్వడం వల్ల మన కంపెనీ రెప్యుటేషన్, పేరు, మార్కెట్ వాల్యూ పడిపోదా? పోదు, ప్రాఫిట్ పెరుగుతుంది. ఎస్ సంజయ్, నువ్వు విన్నది నిజమే. మన కంపెనీ నుండి వెళ్లే క్వాలిటీ లేని బట్టలు ఎక్కువ రోజులు రావు. అందులోనూ పిల్లలు వేసుకుంటే వెంటనే చిరిగిపోతాయి, మళ్ళీ వెంటనే కొంటారు. కాంట్రాక్ట్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా మనకు వర్క్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి నవ్వుకుంటారా?